మీకు నచ్చిందా లేదా చెప్పండి. చాలా బాగా నేర్పించారు మేడం గారు. ఫస్ట్ డే కొంచెం భయపడ్డాను. బండి తాలూకు వెయిట్ ఎంత ఉంటుందో ముందు తెలుసుకోవాలని చెప్పారు. ఆ తర్వాత రెండోసారి కూడా చాలా బైసికల్ లాగా నెమ్మదిగా నడిపించమని నేర్పించారు. థర్డ్ స్టెప్ కూడా బాగానే ఉంది. ఫోర్త్ ఫిఫ్త్ మాత్రం చాలా స్పీడ్గా బండి తీయడం నేర్చుకోగలిగాను. మనకి సైకిల్ రాకపోయినా కూడా చాలా వచ్చేస్తుంది, పర్వాలేదు. అంటే మనం నేర్చుకునేటప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా 1 వీక్ అయినా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకోవాలి, తర్వాత మనము తొక్కడానికి ఈజీగా ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ అయినా కదా, ఏజ్ అయినా పర్వాలేదు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. స్లోగా ఈ అప్ అండ్ డౌన్ రేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అంటారు కదండి, అంటే సైకిల్ రాకపోతే బండి రాదు అంటారు. మరి ఏంటి అది? అప్ అండ్ డౌన్ రేసింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది మనం తెలుసుకోవాలి. మన సీక్రెట్ అది. మన ఎక్కడైనా మనం స్లిప్ అవ్వచ్చు కదా, దాన్ని బేస్ చేసుకునే ఉంటది బైక్ అంతా. మెయిన్ అది రావాలి. టెక్నిక్ అర్థమైంది కదండి. చాలా ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం గారు.